హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. మీ వంటలక్క కర్రీస్ ఈరోజు సూపర్ టేస్ట్గా నేను దోశలు వేస్తున్నాను. ఆ దోశలో కాంబినేషన్ మాత్రం సూపర్గా నేను పల్లీల చట్నీ చేశాను. ఇప్పుడు చూడండి, నేను చికెన్ చిక్కుడుగా వేసి సూపర్గా నేను కూర చేయడానికి వెళ్తున్నాను. అన్ని దినుసులన్నీ వేసుకుంటున్నాను. చూడండి, నా డబ్బా చూడండి, పోపుల డబ్బా ఎలా ఉందో. ఇంకొకటి ఉంది ఫ్రెండ్, అది కూడా భలే బాగుంది. పైన పెట్టి ఉన్నాడు మా అబ్బాయి. అది కూడా తీసేసి నేను అన్ని దాంట్లో మాత్రం దాసిన చెక్క లవంగాలన్నీ అన్నీ వేసి పెడతాను. ఒకసారి అది కూడా చూపిస్తాను. చూడండి, ధనియాలు వేసుకున్నాను, లవంగా చెక్క వేసేసాను. దాంట్లో అల్లం కొంచెం వచ్చి ఎండు కొబ్బరి, కొంచెం వచ్చి చిన్నులపాయలు రెబ్బలు వేసుకుంటున్నాను. చూడండి, ఒక స్టవ్ మీద వచ్చి నేను కుక్కర్ పెట్టేశాను. కుక్కర్లో వచ్చి తగినంత నూనె వేసుకున్నాను. నూనె మాత్రం మంచిగా మరగబెట్టుకోవాలి, ఎందుకంటే మాకు తాలింపు వేయటానికి కూడా బాగుంటుంది. చూడండి, 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు మాత్రం సన్నంగా కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసేటప్పుడు కొంచెం చేత్తో మంచిగా నలుపుతాను ఫ్రెండ్, ఎందుకంటే గ్రేవీగా ఉంటుంది కూర మాకు వండేటప్పుడు. మళ్ళీ ఏమో తొందరగా ఫ్రై అవుతాయి. చూడండి, చిన్న లేత చిక్కుడుగాయలు తీసుకుని చిన్ని ముక్కలు కట్ చేసుకున్నాను. కట్ చేయాలంటే చాకుతో కాదు, చేత్తో చిన్న ముక్కలు చేసుకున్నాను. చూడండి, తగినంత నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. తగినంత పసుపు వేసుకుంటున్నాను. రాళ్ళు ఉప్పు పసుపు ఇవన్నీ వేసుకుని సూపర్గా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు దాకా మా అమ్మాయి ఫ్యాన్ పెట్టింది. ఫ్యాన్ మళ్ళీ వీడియోలో కొంచెం డిస్టర్బ్ అవుతున్నానని ఫ్యాన్ కట్టేసింది. చూడండి, తగినంత నేను కారం వేసుకున్నాను. మాట్లాడేటప్పుడు కొంచెం ఫ్యాన్ ఉండాలని ఫ్యాన్ పెట్టుకుంటాను. ఫ్యాన్ మూత ఓవర్గా వస్తుంది. చూడండి, మంచిగా కలర్ఫుల్గా ఉంది. మన గుంటూరు కారం ఎంత బాగుందో. కారం కూడా తగినంత కారం వేసుకొని సూపర్గా మంచిగా కలబెట్టేసి మంచిగా మగ్గించుకుంటున్నాను. ముక్కలన్నీ ఒక 5 నిమిషాల దాకా హై మీద లో మీద పెట్టేసాను. ఎక్కువ హై మీదే పెట్టాను ఫ్రై చేసుకోవటానికి, ఎందుకంటే మనకి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుగా. అందుకోసం చూడండి, దినుసులన్నీ వేసి చక్కగా నేను మసాలా పట్టేశాను. మసాలా కూడా తగినంత చూసుకుని వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకున్నా కూడా ఉట్టిగా మసాలాగా ఉంటే కూర టేస్ట్ ఉండదు. తక్కువ మసాలా వేసుకుని చేసుకుంటే భలే బాగుంటుంది గోరుచిక్కుడుకాయల కూర చికెన్ది. చూడండి, ఒక పావు కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్ వేసుకుని నేను గోరుచిక్కుడుకాయలో కొంచెం లైట్గా తక్కువ వేసుకుంటున్నాను నేను చికెన్, ఎందుకంటే ఇద్దరి కోసం. ఎప్పుడైనా మేము ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం చికెన్ ఉన్నప్పుడు ఏదైనా కూరగాయలు వేసుకుని వండుకోవాలని. ఇలాగే నేను బెండకాయలైనా చామదుంపలైనా దేంట్లో అయినా అసలు ఒక్కటిగా దేంట్లో అయినా వేసి వండేస్తాను నేను. పెరుగు చికెన్ కూర కూడా భలే బాగుంటుంది. ఈసారి తప్పకుండా వండుతాను నేను. చూడండి, ఫ్రెష్గా కట్ చేసుకున్న, సన్నగా కట్ చేసుకున్న నేను కొత్తిమీర వేసుకున్నాను. ఆ కొత్తిమీర వేసుకుని కూడా ఒక 5 నిమిషాల దాకా మంచిగా మగ్గించుకోవాలి. నూనె ఏమో పైకి తేలినట్టుగా ఉండాలి. ఈ కుక్కర్ చికెన్ ఎందుకు చేస్తున్నానంటే ఫ్రెండ్, నేను గిన్నెలు వేసుకోవచ్చు, కానీ చిక్కుడుగాయలు ఉన్నాయి కదా, చిక్కుడుగాయలు చికెన్ మంచిగా మగ్గిపోతాయి. తగినంత వాటర్ వేసుకుంటున్నాను. తగినంత వాటర్ వేసుకుని మంచిగా కలబెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మేము కుక్కర్ మూత పెట్టుకున్నప్పుడు విజిల్ వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ ఉన్నా కూడా పైకి వచ్చేసిద్ది. అందుకోసం నేను తగినంతే వాటర్ వేసుకున్నాను. కొంచెం లైట్గా చప్పగా దనం ఉంటే నేను మళ్ళీ రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. దీంట్లో మేము చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు, మటన్ మసాలా అయినా వేసుకోవచ్చు, కానీ మా అమ్మాయి చికెన్ మసాలా మటన్ మసాలా వద్దు అనింది. గోరుచిక్కుడుకాయ చికెన్ కూర కుక్కర్లో వండుతున్నాను. చూడండి, ఎంత బాగుందో, ఎంత ఘుమఘుమలాడిపోతుందో, సూపర్గా ఉడికిపోయింది. ఒక 3 విజిల్ దాకా పెట్టేశాను. అసలు ఎంత బాగుందో, నూనె పైకి తేలిపోయింది. బాగా ఆవిరి వస్తుంది కదా, చిన్నగా నేను మూత తీస్తున్నాను. చూడండి, నూనె ఎంత పైకి తేలిపోయిందో, ఎంత బాగుందో, చాలా బాగుంది. అన్నంలో కలుపుకొని తింటే కూడా ఎంత బాగుంటుందో. ఇదే గోరుచిక్కుడుకాయ చికెన్ కూర చపాతీలో పుల్కాలు కూడా చాలా బాగుంటుంది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్, చాలా సూపర్గా ఉంటుంది. ఈసారి ఇంకో కొత్త వెరైటీ వల్ల చేస్తున్నాను నేను, అది కూడా మీరు చూస్తారు. కానీ చూడండి, కొంచెం రైస్ వేసుకున్నాను నేను, వేసుకుని ఇప్పుడు కూర వేసుకుంటున్నాను. ఫ్రెండ్, చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ చేస్తుండండి, షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ మాత్రం మీ వంటలక్క కర్రీస్కి తప్పకుండా చేయండి. సూపర్.